కంప్యూటర్ రిలేటెడ్ అన్ని షాప్స్. అట్లా ఎందుకు వచ్చినాయి? మైత్రివనంలో ఎస్టీపీఐ స్టార్ట్ అయింది. ఎస్టీపీఐ ఏంటి వాళ్ళు ఆ రోజుల్లో ఇదే కొత్తగా కంప్యూటర్ రంగంలోకి ఎంటర్ అయ్యే వాళ్ళకి వాళ్ళే స్పేస్ ఇవ్వడం. ఇప్పుడు బాడుకి ప్లగ్ అండ్ ఇది చిన్న మొదట్లో ఎంతమంది వస్తారో ఏమోనని. సో 95లో మీరు వచ్చినారు. సో అప్పటికే ఇది వచ్చింది. ఆ తర్వాత ఏంటంటే భారతదేశంలో ఒక ఐటీ యుగం నడిచింది నెక్స్ట్ 5-6 ఇయర్స్. మరి చెన్నైని ఎవరు ప్రమోట్ చేసుకున్నారు? బెంగళూరుని ఏ ముఖ్యమంత్రి నేనే తెచ్చినాడని చెప్పినాడు. అప్పటికి 10 ఏళ్లకు ముందే నుంచి బెంగళూరు. సరే ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారికి కలిసి వచ్చింది, ఐటీ రకం కలిసి వచ్చింది. దాన్ని బాగా మార్కెటింగ్ చేసుకున్నాడు. హైదరాబాద్కి ఒక గుర్తింపు వచ్చింది అనుకున్నాం. ఆ రోజుకి 91కి మీరు ముఖ్యమంత్రి అయ్యే రోజు ముందుకే హైదరాబాద్కు 40 లక్షల జనాభా ఉంది 1991 సెన్సస్ ప్రకారం. 2001 సెన్సస్ ప్రకారం అంటే ఐటీ పెద్ద కాక ఉందే అది దాదాపు 55 లక్షలు 60 లక్షల వరకు వచ్చింది. మీరు హైదరాబాద్ కొత్తగా ఏం చేసినారు? ఏం కనపడదు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ని చూపించుకొని ఆహా ఓహో అని ప్రచారం చేసుకుంటారు. అది ఒక డిప్లొమా గివింగ్ ఏజెన్సీ. అది ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కాదు, యూనివర్సిటీ కాదు, ఫుల్ ఫ్లెడ్జ్డ్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ కాదు. ఒక డిప్లొమా 1 ఇయర్ మేనేజ్మెంట్ డిప్లొమా ఇస్తుంది. అది దానికి ఎంత పెద్ద ప్రచారం. మొన్న కూడా ఏదో యానివర్సరీ అయిందని ఓ అని ప్రచారం. హైదరాబాద్లో మీరు వచ్చే రోజుకే ఉమ్మడి రాష్ట్ర రాజధాని 1956లో కాకముందే ఉస్మానియా యూనివర్సిటీ ఉంది, గాంధీ హాస్పిటల్ ఉంది, ఉస్మానియా హాస్పిటల్ ఉంది, హైకోర్టు ఉంది. ఇవన్నీ 7th నిజాం పీరియడ్లో కట్టినటివి. మరి హైదరాబాద్కి మీరు అదనంగా ఏం చేసింది? ఐటీ ఓకే, అంత మాత్రాన హైదరాబాద్ నేను నిర్మించినాను అంటే అది హైదరాబాద్ చరిత్రను అవమానించపరిచినాం. కానీ ఆ గ్రాఫిక్స్ వాడుకొని సింగపూర్ని వాళ్ళని ఇన్వాల్వ్ చేసి ఆ సింగపూర్ వాళ్ళు ఇచ్చినటువంటి ఫాల్స్ గ్రాఫిక్స్ అవి. సింగపూర్లో మాస్టర్ ప్లాన్లో ఆ గ్రాఫిక్స్ కింద వాళ్ళకి చిన్న గమనికాన్ని పెడతారు, సిగరెట్ ప్యాకెట్ల మీద పెట్టంటే గమనిక వాళ్ళు పెట్టారు ఇది కేవలం గ్రాఫిక్స్ మాత్రమే అని. కానీ దాన్ని వీళ్ళు నిరంతరము అఫీషియల్గాను మీడియాలోనూ ఆ గ్రాఫిక్స్ అని ప్రచారం చేసి ఇలాంటి నగరాన్ని నిర్మిస్తాను అనే దాన్ని జస్టిఫై చేసుకుంటూ ప్రపంచంలో దేశాలన్నీ తిరిగి టోక్యో సింగపూర్ అక్కడలాగా ఇక్కడ కడతారు. ఎక్కడవుతుంది అది? ఢిల్లీలో